నమస్తే, నేను మీ డాక్టర్ జీవి సుగంధ, గుడ్ లైఫ్ హాస్పిటల్స్. ఈరోజు గర్భసంచిలో 12 సెంటీమీటర్ల గడ్డ ఉన్న ఒక 44 సంవత్సరాల పేషెంట్ వచ్చారు. తనకి టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ ద్వారా గర్భసంచిని గడ్డల్ని తొలగించాలి అని చెప్పినప్పుడు తను అడిగిన ప్రశ్న ఏంటంటే, డాక్టర్ గారు గడ్డ పెద్దగా ఉంది, దానివల్ల గర్భసంచి కూడా బాగా పెరిగిందన్నారు. మరి లాప్రోస్కోపీ ద్వారా ఇంత పెద్దది తీయడానికి వీలవుతుందా? లాప్రోస్కోపీ అంటే చిన్న హోల్స్ పెట్టి చేస్తారు కదా, సో ఈ గడ్డ మొత్తం తీయకుండా లోపల ఏమైనా ముక్కలు మిగిలిపోతాయా అని అడిగారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓపెన్ సర్జరీస్ చేసేటప్పుడు సర్జన్స్ హ్యాండ్స్, అలాగే తన అసిస్టెంట్ వాళ్ళ చేతులు అండ్ ఇన్స్ట్రుమెంట్స్ పట్టడానికి కావాల్సిన స్పేస్ కావాలి కాబట్టి పెద్ద కట్ ఇచ్చి, ఇంచుమించుగా ఒక 10 to 15 సెంటీమీటర్స్ కట్ ఇచ్చి దాని ద్వారా గర్భసంచిని గడ్డల్ని సర్జరీ చేసి అదే కట్లోంచి బయటకు తీసేవాళ్ళు. కానీ లాప్రోస్కోప్లో అలా జరగదు. లాప్రోస్కోప్లో ఇప్పుడు వస్తున్న అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా చిన్న హోల్స్ ద్వారా సర్జరీ అంతా లాప్రోస్కోప్ ద్వారానే కంప్లీట్ చేసి, కాన్పు ఏ రకంగా అయితే కింద నుంచి వస్తుందో లేదా జరుగుతుందో అదే రకంగా గడ్డల్ని గర్భసంచిని అన్ని కింద నుంచి తీస్తారు. సో ఈ హోల్స్లోంచి తీయరు. అండ్ మోర్ ఓవర్ సర్జరీ అంతా అయిపోయిన తర్వాత లాప్రోస్కోప్ ద్వారా దానికి ఉండే ఒక పవర్ఫుల్ లెన్స్, దీనికి మ్యాగ్నిఫికేషన్ పవర్ 5 to 15 times డిపెండింగ్ అపాన్ ద ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సో దాని ద్వారా ఏమన్నా లోపల ఇంకా చిన్న బ్లీడింగ్ ఏమైనా ఉన్నాయా, ఏమన్నా బిట్స్ ఏమైనా ఉన్నాయా అన్నది థరోగా చెక్ చేస్తాము. ఈవెన్ కంటికి క్లియర్గా కనపడనివి కూడా లాప్రోస్కోప్లో ఇంకా చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో మీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా లాప్రోస్కోపీ సర్జరీ చేయించుకునేటప్పుడు లోపల ఇంకేమైనా బిట్స్ మిగిలిపోతాయో అన్న భయం ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అనుభవజ్ఞులైన లాప్రోస్కోపిక్ సర్జన్స్ చేతిలో లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది చాలా సురక్షితమైనది. థ్యాంక్ యూ.